అరే వీడు రమ్మన్నాడు, ఇంతసేపు అయితే నేను వచ్చి ఇక్కడ ఉండి రమ్మంటాడు, ఇంకా రాలేదా? నేనే ఫోన్ చేసి చూస్తా. రమ్మన్నాడు, సెల్ స్విచ్ ఆఫ్ వస్తా. నీ శరీరం నుంచి మల్లెపూల వాసన వస్తుంది. పేరేం మాట్లాడుకున్నావా? వాడు రాలేదా? హలో, అత్తవా నాతోని? అయినా నీ రేట్ ఎంత? నీ పేరుకి నువ్వేం చెప్తావు కానీ ఒక 5,000 ఇస్తా. తప్పదు. అవుతావా? నాకు తాగుతూనే ఇష్టం. తాగు. నాకు అలవాట్లేదు. అవునా? నిన్ను నమ్మాలి. సరే అని ఇంక చెబుతాయి. అది నీకు అనవసరం. నువ్వేం పని తీసుకొచ్చుకున్నావు, నీ పని నువ్వు చేసుకో. అట్లనా? చేసుకుంటావు. దా దా. ఎంత మంచి సుఖం ఇచ్చినది. నీకు ఎంత ఇచ్చినా తక్కువే. సరే కానీ ఎట్లా అనిపించింది? నేను ఇట్లా ఎందుకు అయిందంటే, మా అమ్మకి హెల్త్ బాగాలేక హాస్పిటల్ పాలైంది. 5 లక్షల రూపాయల కోసం నేను ప్రతి ఒక్కరిని అడిగిన. ప్రతి ఒక్కరు నా శరీరాన్ని చూస్తుంది తప్ప, కానీ నాకు ఎవరు సాయం చేయలేదు. అందుకోసం నా శరీరాన్ని తాకట్టు పెట్టిన. నన్ను ఒక్కరివే నన్ను అర్థం చేసుకొని ఎందుకు వచ్చిన ఇంట్లో కన్నా ఒక్కరిని అడిగిన. అందుకే సరే, ఏం బాధపడదు. ఈ కాడ నుంచి నీ బతుకు నేను మారుతా. అర్థమవుతుందా? ఇదంతా కాకి బంగారం కదా. ఈ కాడ నుంచి అసలు బంగారం వేసుకుంటా నేను చేస్తా. నువ్వు నమ్ము. నువ్వు ఇది నా ఇల్లు, ఇక నుంచి నీదే. సరేనా? ఎవరిని ఎందుకే? నీ పరిస్థితి నాకు చెప్పుకున్నావు. నీ సంగతి నేను చూసుకున్నాను. పవన్, మనకు ఈ సప్లై సరిపోతలేదు, ఇంకా పెంచాలి. అనుకున్నది ఈజీ కాదు. పోలీసు వాళ్ళనిగా ఎక్కువైంది. మనకు గవర్నమెంట్ కూడా కట్టుదిట్టం చేసింది. మొన్న పోలీసు వాడు వస్తాను బతికి ఏమైందంటే అందరు పోలీసులు ఒక్కరైనా ఉంటారా? చర్యలు ఉండే ఫోన్ వచ్చింది, ఈ డెలివరీ ఇచ్చినా. సరే, జాగ్రత్త పోయి జాగ్రత్తలు. అరే ఏమైందిరా? నేను అడిగిన ఇన్ఫర్మేషన్ అయినా నువ్వు నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కంటే నీకు ఇచ్చే మనీ ఎక్కువైతుంది. చెత్తనా కొడక. నేను నీ కింద పని చేస్తున్నా, నువ్వు నా కింద పని చేస్తున్నావా? ఏయ్ ఆగ్రా, నీకు మళ్ళీ వేస్తా. అమ్మా పవన్గా అయితే నీ స్థావరం ఇక్కడుందా? ఏం దొరికారా టైంకి? ఆగు, మా సార్కి ఫోన్ చేస్తా. అయినా మా సార్కి ఫోన్ చేస్తే నాకేమొస్తుంది? నా పేరు పేపర్లు వేస్తాడు, ప్రమోషన్ అయినా తీసుకుంటాడు. ఏహే,
అదేదో విలేకరవి సెటిల్మెంట్ చేసుకొని నాకు కావాల్సింది లాక్కొని ఆ తర్వాత వీళ్ళ సంగతి చెప్తా. ఎస్ ఇంటికి వచ్చి మా చూసుకో తమ్ముడు. అబ్బా పవిత్ర ఏంది ఈ అపవిత్రమైన పనులు? బా 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 నా ఉత్తర బేరం నీకు బాగానే పనికొచ్చినట్టుంది. బాగానే సంపాదించావు. నగలు నట్ల అబ్బా నాకు తెలిసే అలాంటి పనులు చేస్తే ఇన్ని డబ్బులు సంపాదించలేవని. అందుకేనా ఈ దందా స్టార్ట్ చేసావు? ఇలా నువ్వే బా నీలాగానే నిగనిగలాడుతుందిగా మాల్ కూడా. ఎక్కడ పట్టుకొచ్చావు ఈ మాలు? నీతో వచ్చిన సుఖం కంటే దీంతో ఇంకా సుఖం వస్తుంది. కొద్దిగా దాటేసుకుంటూ వెళ్ళిపోతాం. దీని అమ్మ పేరుకే స్పెషల్ డిపార్ట్మెంట్, జీతాలు మాత్రం అందరిలాగా సమానం ఇస్తారు. ఈ వచ్చే జీతంతో నెలకు ఒక 10 ఫిగర్లను కూడా అనుభవించలేకపోతున్నా. చా ఇలాంటి లైఫ్ అవసరమా? ఏదన్నా ఒక్కటి నాకు నచ్చిన ఫిగర్ దొరుకుతలేదు. దీని అమ్మ ఇది ఎవరితో పోతుంది కదా ఏడ్చుకుంటా. మా అమ్మకు హెల్త్ బాగాలేదు, హాస్పిటల్లో ఉంది. నాకు 5 లక్షలు కావాలి. ఓ ఇల్లు నొక్కుతావా? అలా చేస్తే నువ్వు అనుకున్న డబ్బులు రావే. మీ అమ్మని ఎలా బతికించుకుంటావు? డబ్బు అడ్డమైన గడ్డి తినిపిస్తుంది, ఆడోన్నైనా మగోన్నైనా ఆఖరికి అడ్డమైన పనులు చేపిస్తుంది. ఆ సంపాదన ఏదో నాతో మొదలుపెట్టు. నీ ఒక్కరోజు సంపాదన 10,000. పదా ఏ మీ అమ్మని బతికించుకోవాలని లేదా? 5 లక్షలు వద్దా? నడు. ఏంటే 10,000 ఇస్తున్నా, 10 నిమిషాలు సుఖం కూడా ఇవ్వలేవా? డబ్బులు వద్దా? చెప్తుంది చెయ్యి. నీకు 10,000 ఇచ్చేది 10 నిమిషాల సుఖం కోసం, కానీ నేను పెళ్లి చేసుకొని కాదు. అర్థమవుతుందా? ఏం సుఖం ఇచ్చినవే. నేను ఎవరో తెలుసా? పోలీస్.
ఎవడే వీడు? చెప్పినా కదా నా జీవితాన్ని నాశనం చేసిన పోలీసోడు వీడే. ఓ వీడేనా? ఇన్ని రోజు మనల్ని చాటుమాటుగా వెంబడించి మన జాడ తెలుసుకొని వచ్చాడు. అసలు వీడు ఇంతకు ఉన్నాడు అప్పేండా? సచ్చిండు కొడుకు. ఒకవేళ వీడు ఇప్పుడు చావపోతే నా చేతిలో కూరంగా చేస్తాడు. ఏయ్ ఇంకా చెద్దరు తీసుకురాపో.